ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం మోగిస్తున్నట్టుగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. నిన్ననే ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం కూడా మనం చూసాం. సో ఎందుకు ఈ ఇంద్రవెల్లిని ఏర్పాటు చేశారు, ఎందుకు అక్కడి నుంచే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల శంఖారావం మోగించారు, అలాగే ఈ ఇంద్రవెల్లికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అక్కడ ఉన్నటువంటి 80 అడుగుల స్తూపం ఎందుకు ఏర్పడిందనే చారిత్రాత్మకమైన విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఇంద్రవెల్లి ఏరియాలో 1959వ సంవత్సరంలో ముఖ్యంగా గిరిజనులకి, అడవిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ప్రజానీకానికి వారి యొక్క భూములు అన్యక్రాంతం కాకుండా, వారికి అన్యాయం జరగకుండా, వారిపైన వలసదారుల పెత్తనం లేకుండా, అలాగే ప్రజలు సౌకర్యవంతంగా క్షేమంగా బతకడం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1959వ చట్టం వచ్చింది. అయితే దానికి 1970వ సంవత్సరంలో కొన్ని సవరణలు చేస్తూ, ముఖ్యంగా గిరిజనులకి సంక్షేమాన్ని మరింత జోడిస్తూ 1970వ సంవత్సరంలో మరొక చట్టం తెచ్చారు. దానిని 1/70 చట్టంగా పిలుస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా వలసవాదుల చేతుల్లో అన్యాయాలకు గురవుతున్నటువంటి గిరిజన ప్రాంత నాయకులు, అలాగే గిరిజన ప్రాంత ప్రజలు, అలాగే అక్కడ భూములన్నీ కూడా అన్యక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో 1981వ సంవత్సరంలో ఏప్రిల్ 26వ తారీఖు నాడు ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభకి పిలుపునిచ్చారు. తుడుంతో ప్రచారం చేస్తూ గ్రామాన విస్తృతమైనటువంటి ప్రచారం చేసి గిరిజనులంతా కూడా తమ భూములను కాపాడుకోవాలన్నా, వారికి సమాన సంక్షేమ ఫలాలు అందాలన్నా, వారి హక్కులు రక్షించబడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంద్రవెల్లి సభకి రావాలని ఊరూర విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల 1981వ సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖు నాడు సరిగ్గా ఆ రోజు సోమవారం అక్కడ ఉట్నూరు ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో ఆ సంత జరుగుతుంది. అయితే ఆ సంత జరగడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఆ ఇంద్రవెల్లి సభకి వస్తున్నటువంటి తరుణంలో వెంటనే ప్రభుత్వము ఇక్కడ సభకి అనుమతి లేదని 144 సెక్షన్ అమలు చేశారు. కనీసం 144 సెక్షన్ అంటే ఏంటో కూడా తెలియనటువంటి గిరిజన ప్రజానికం అంతా కూడా చీమల దండు వల్ల ఇంద్రవెల్లికి చేరుకోవడం జరిగింది. అయితే పోలీసులు సభకి వచ్చినటువంటి వాళ్ళందరినీ చెదరగొడుతున్నటువంటి ఆ సమయంలో ఒక మహిళ పోలీస్ అధికారి పైన చేసుకోవడం, పోలీసు అధికారికి రక్తం కారడము, అలాగే తోపులాట జరుగుతున్నటువంటి క్రమంలో పోలీసులు ఒక్కసారిగా గిరిజనుల పైన కాల్పులు జరిపారు. సో ప్రభుత్వమే అధికారికంగా 13 మంది చనిపోయారని భావించినప్పటికీ కూడా మానవ హక్కుల సంఘం నిజ నిర్ధారణ కమిటీ మాత్రం 60 మందికి పైగా ఉంటారని, అలాగే వేల సంఖ్యలో, వందల సంఖ్యలో గాయాలయ్యారని, ఈ భూమి కోసం ఎవరైతే అక్కడ చనిపోయినటువంటి గిరిజనులు ఉన్నారో వారి యొక్క అమరత్వానికి, త్యాగానికి గుర్తుగా 80 అడుగుల స్తూపాన్ని ఇవాళ ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసినటువంటి 80 అడుగుల అమరవీరుల యొక్క గుర్తుగా భావించేటువంటి ఆ స్తూపాన్ని 1986వ సంవత్సరంలో గుర్తు తెలియని వ్యక్తులు కూలగొట్టారు. అయితే ఆ అమరవీరులని చిహ్నంగా ఉన్నటువంటి ఆ స్తూపాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని గిరిజనుల నుంచి తీవ్రమైనటువంటి డిమాండ్ రావడము, ఆ అమరతత్వాన్ని ఉద్దేశించుకొని సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడాన్ని గ్రహించినటువంటి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 1987వ సంవత్సరంలో తిరిగి ఆ ప్లేసులో ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా 80 అడుగుల స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అది క్షేమం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరులకి చిహ్నంగా 80 అడుగుల స్తూపం నిలిచింది. కాబట్టి రాష్ట్రంలోనే ఇంద్రవెల్లి స్తూపానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అదే ఇంద్రవెల్లి నుంచి ప్రారంభం చేసి విజయం సాధించారు. కాబట్టి అలాగే పార్లమెంట్ లో కూడా విజయం దక్కుతుందనే సెంటిమెంట్ తో ఇవాళ ఆ ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసినటువంటి స్తూపాన్లో ఉన్నటువంటి పోరాట పటిమని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని తెలుసు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.